వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. అయితే చాలామంది చీటికి మాటికి కోపడుతూ ఉంటారు. అసలు అక్కడ కోపడాల్సిన విషయం కూడా కాదు, ఎక్కువ ఎక్సైట్ అయిపోవడం, ఒక్కసారిగా అరవడం అలాంటివి చేస్తూ ఉంటారు. మరి అసలు ఎందుకు కోపం వస్తుంది? అనవసరమైన కారణాలకు కూడా ఎందుకు కోపం తెచ్చుకొని తర్వాత వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు, అరే అలా రియాక్ట్ అవ్వకుంటే బాగుండు అని చెప్పి. ప్రస్తుతం ఈ విషయంపై మాట్లాడడానికి మనతో ఉన్నారు మైండ్ కోచ్ ఇంకా మోటివేషనల్ ట్రైనర్ శశాంక్ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, జనరల్గా కోప్పడాల్సిన టైంలో కోప్పడకపోయినా తప్పే, కోప్పడకూడని టైంలో కోప్పడినా తప్పే, ఇది చెప్తూ ఉంటారు. అసలు ఈ కోపం ఏంటి? అనవసరమైన కోపాలు ఎందుకు వస్తూ ఉంటాయి? ఊరికే అరిచేస్తూ ఉంటారు. దీన్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఓకే మేడం, ముందు అసలు కోపం అంటే ఏంటో చూద్దాం. కోపం అంటే ఒక మానసిక భావోద్వేగం, అది అంతే. అది పర్టికులర్గా ఒక వస్తువు లాగానో లేకపోతే ఇంకేదేలాగానో ఉండదు. అది ఓకే, మన మనసులో కరిగే భావాన్ని కోపం అంటున్నారు. సో ఈ మధ్య ఒక బుక్లో చదివానండి, కోపం అనేది మన ఇంట్లో చీపురు లాంటిది అని. చీపురు లాంటిది అంటే చీపురు రోజు ఏం చేస్తాం, రోజు ఊడుస్తాం, మధ్యలో కూడా ఊడ్చేస్తాం, లాస్ట్కి తీసుకెళ్ళి ఒక మూలగా పెట్టేస్తాం దాన్ని. ఒక రోజుకి ఒక్కసారో 2 సార్లు యూజ్ చేస్తాం మనం. అట్లాగే కోపం కూడా ప్రతిసారి ఎప్పుడు మనం అంటే క్యారీ అవ్వదు. అది అక్కడ ఎమోషన్స్ బట్టి, అవసరాన్ని బట్టి మారుతూ వస్తుంది. అది అసలు యాక్చువల్ కోపం ఎందుకు వస్తుందంటే, జనరల్గా మనము ఒక పొజిషన్లో ఉన్నప్పుడు లేదా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు మనం అనుకున్నది అక్కడ మనకు అనుకూలంగా జరగకపోవచ్చు, లేదా మనం చెప్పింది ఆ పరిస్థితుల్లో లేకపోవచ్చు. ఈ 2 కండిషన్ల మాత్రం కోపం వస్తుంది ఎవరికైనా కానీ. సో దాన్ని తప్పించుకోవడం కోసం, దాని నుంచి వచ్చే ఎమోషన్స్ దాటివేయడం కోసం రకరకాల ఎక్సర్సైజ్ చేస్తుంటాం మనం. మీరు అన్నారు కదా, ఏది అవసరం దగ్గర కోపడకపోవడం, అవసరం దగ్గర కోపడడం, ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి అన్నమాట. సో వీటి నుంచి మనం అసలు యాక్చువల్ చూద్దాం అసలు ఎట్లా స్టార్ట్ అవుతుందంటే, ఇక్కడ ఈ కోపాన్ని మనం 2 రకాలుగా తీసుకోవచ్చండి. కొన్ని కోపాలేమో పాజిటివ్గా వచ్చేస్తాయి, దానివల్ల పాజిటివ్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కొన్ని కోపాల వల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఇక్కడ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చారంటే, మనం ఒక ఆఫీస్లో ఉన్నాం, మనం కింద ఉన్న ఎంప్లాయీస్ని తో పర్ఫెక్ట్గా వర్క్ చేయించాలి, ఎక్కువ వర్క్ చేసి కొంత కోపాన్ని నటించాలి తప్పదు. లేదా మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, వాడిని ఏదో రకంగా భయపెట్టి లేదా ఇంకో రకంగా కోపడి వాళ్ళతో చేయొచ్చు. అది పాజిటివ్ కోపం. అదే నెగిటివ్ కోపం అంటే అయిన దానికి కాదానికి బాగా కోపం వచ్చేసి మన బీపీలు పెంచుకొని, హెల్త్లు పాడు చేసుకొని, మధ్య రిలేషన్స్ పాడు చేస్తున్నారు ఈ కోపంతో. అవి వచ్చే నెగిటివ్ అనమాట. పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. అసలు ఈ కోపానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, వాళ్ళ భార్యతో మంచిలు తీసుకురమ్మన్నాడు. ఆమె తీసుకొచ్చేటప్పుడు ఏమైంది, ఆ వాటర్ బాటిల్ కింద పడిపోయింది, మొత్తం బట్టల మీద పడ్డాయి. ఆయనకి చాలా సీరియస్గా ఎగురుతాడు, తిడుతుంటాడు, ఆమెకి బుద్ధి ఉందా అదా ఇదా చూసుకోవాల్సిన పని లేదని ఎగురుతాడు. అక్కడ కోపం వచ్చేస్తుంది. ఇన్ కేసు అదే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళ బాస్ దగ్గర కూర్చొని వాటర్ తాగుతున్నప్పుడు ఆ బాటిల్ కింద పడుతుంది, వాళ్ళ బాస్ మీద పడుతుంది. అప్పుడు ఆయన ఏమంటాడు, ఈయన సారీ సారీ అంటాడు. అంటే 2 సందర్భాల్లో ఉన్న వ్యక్తి ఆయనే, రెండిట్లో అనుభవించింది కూడా ఆయనే. కానీ ఒక దగ్గర కోపం నటించండి, ఒక దగ్గర ప్రశాంతంగా ఉన్నాడు. అంటే అక్కడ ఏంటి, ఆ వ్యక్తుల మధ్య ఉన్న బంధాన్ని బట్టి కూడా కోపం ఎక్స్ప్రెస్ చేస్తారు అనమాట. మన పిల్లల్ని తిట్టినట్టు, భార్యని తిట్టినట్టు, ఆఫీస్లో వాళ్ళని మన పై బాసులు మనం తిట్టలేదు, ఊరుకోరు కదా. అది మ్యాటర్. అంటే యాక్చువల్గా కోపం రావడానికి ఒక చిన్న ఇష్యూ ఉందండి. ఏంటంటే, ఫస్ట్ డైరెక్ట్ కోపం ఎవరికి రాదు. అక్కడ కోపం రావడానికి 4 దశలు ఉన్నాయి. ఫస్ట్ దశ ఏంటంటే, బాధపడతాం మనం. ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఫస్ట్ బాధ అవుతుంది. ఆ బాధ తర్వాత వచ్చేది ఫ్రస్ట్రేషన్. ఆ ఫ్రస్ట్రేషన్ తర్వాత వచ్చేది ఏంటంటే, లోపల ఇన్ఫీరియారిటీ, అవన్నీ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఫైనల్గా వచ్చేది కోపం అనమాట. సో ఈ 4 దశల్లో ఏదో ఒక దశని, ఆ థాట్ ప్రాసెస్ని మనం మార్చగలిగినట్లయితే ఆ కోపం అక్కడే ఉండదు, అసలు ఉండదు. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ మీకు. అసలు కోపాన్ని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ఎక్కడ కోపం పడాలనేది. ఒక అతను, అంటే జస్ట్ నేను ఒకసారి విజయవాడకు బస్సులో వెళ్తున్నాను, నా పక్కన ఒక అతను కూర్చున్నాడు, ఆయన పక్కన ఇంకో అతను కూర్చున్నాడు బస్సులో. నా పక్కన కూర్చున్న ఆయన కాళ్ళతో నాకు గట్టిగా నెడుతూ ఉన్నాడు. చాలా కోపం వచ్చేస్తుంది నాకు, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు ఆయన. ఆ తర్వాత నేను వెళ్ళి కండక్టర్కి చెప్పాను, నా వల్ల నా ప్లేస్లో నన్ను మార్చండి, నేను భరించలేకపోతున్నాను. ఆ కండక్టర్ వచ్చేసి అక్కడ మాట్లాడిన తర్వాత నాకు విషయం చెప్పండి. కండక్టర్ అంటే, నీ పక్కన కూర్చున్న వ్యక్తి పక్కన ఉన్న ఆయనకి లోపల యూరినరీ బ్లాడర్ తీసేసిండ్రు, ఆయన తీసేసి కాళ్ళ బయట పెట్టిండ్రు, దాన్ని కొంచెం కాపాడుకోవడం కోసం ఆయన పక్క ఆయన నేడుతున్నాడు, ఆయన మిమ్మల్ని నేడుతున్నాడు అన్నాడు. సో అప్పుడు నాకు అసలు ఆలోచన, కోపం ఉన్న ప్లేస్ లో వేరే వచ్చేసింది, నాకు బాధ జాలి కలిగింది. సో అనవసరం కన్సర్న్ వచ్చేస్తుంది. సో అలా అనమాట, పరిస్థితులను బట్టి కూడా మన కోపాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు, లేదా పోస్ట్ పోన్ చేసుకోవడం జరుగుతుంది అలాంటి పరిస్థితులు. అంటే అన్ని సిచ్యువేషన్స్ అలానే ఉండకపోవచ్చు, మనం కొన్నిసార్లు జెన్యున్ గా కూడా మన వైపు కూడా
జస్టిస్ ఉండొచ్చు, అంటే అక్కడ వేరే సిచ్యువేషన్ వేరే వాళ్ళు కూర్చొని ఉండొచ్చు, నిజంగానే మనకి ఇన్కంఫర్ట్ అయి ఉండొచ్చు. ఎస్ అయితే మీరు ఇందాక చెప్పారు ఎగ్జాంపుల్స్, మనం ఆఫీసెస్ దగ్గర ఒకలా ఉంటాము, ఇంట్లో ఒకలా ఉంటాము. జనరల్గా పిల్లల మీద ఎక్కువ కోపడుతూ ఉంటారు, చదువుకోలేదని కానీ అల్లరి చేస్తున్నారని కానీ. ఫర్దర్గా పెద్ద అయ్యాక వాళ్ళు ఇవి ఒక ట్రామా లాగా క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి దీని మీద ఏం చెప్తారు? అంటే అసలు కోపం పెట్టడానికి పిల్లలు పెద్దలు అట్లాంటిది ఏముండదండి, ఎవరికైనా వస్తుంది. మళ్ళీ చిన్న ఎగ్జామ్ కథలాగా చెప్తా చూడండి, మీకు తెలిసిపోతుంది. మీరు ఈజు ఆఫీస్ నుంచి మీరు ఆఫీస్లో వర్క్ చేసిండ్రు, మీ బాస్ మిమ్మల్ని తిట్టిండు, దాని లోపల మీ మనసులో అట్లే ఉండిపోతుంది. అట్లే చక్కగా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఓపెన్ చేయగానే మీ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు పెద్దవాళ్ళు వస్తారు, వచ్చేసి నీకు టీ కావాలా కాఫీ కావాలని అడుగుతారు. అప్పుడు ఆ విషయం మీద ఏమంటారు మీరు సీరియస్గా? ఏంటిది నీకు ఎన్నిసార్లు చెప్పలే, బుద్ధి ఉందా నీకేమన్నా, కాఫీ టీ ఇప్పుడు అడుగుతున్నాం అది ఎగురుతారు. అది ఇంట్లో వాళ్ళ మీద పడుతుంది. వాళ్ళు ఆటోమేటిక్గా అదే టైంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చాడు అక్కడి నుంచి ఆడుకుంటూ అలా చేసుకుంటూ వచ్చాడు, ఆ కోపం వాడి మీద పడుతుంది. అది వాడి మీద పడుతుంది. వాడు అది ఏం చేయాలో మనకు అర్థం కాదు. జస్ట్ ఇంట్లో ఒక చిన్న కుక్క ఉందనుకోండి, ఆ కుక్కని తంతాడు వాడు ఆవేశం మీద, ఈ కోపాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఏమవుతుందంటే ఆ కుక్క పిల్ల మళ్ళీ వచ్చి వాళ్ళ నాన్న అరుస్తుంది. ఆ కోపం దాన్ని ఏం చేయాలి అర్థం కాలేదు. అంటే ఇవన్నీ కూడా ఒక లింక్ అనమాట. ఒక దగ్గర కోపపడినట్లయితే ఆ కోపం ఆ ఫ్యామిలీ మొత్తాన్ని వస్తుంది అనమాట. అంటే జనరల్గా అంటే మనకు వర్షం పడాలంటే మేఘాలు ఇక్కడే పడి ఇక్కడే తయారు, ఇక్కడ వర్షం పడదండి. ఎక్కడో పడ్డ మేఘాలు ఇక్కడ వర్షిస్తాయి. అంటే అదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా వస్తుంది. కోపం అనేది మన దగ్గర ఇక్కడ ఈ క్షణంలో వచ్చింది కాదు, అది దీని ఇంపాక్ట్ వెనక ఎక్కడో కథ జరిగి ఉంటుంది, అది మనకి ఇక్కడ కోపం వస్తుంది. మరి ఇక్కడ ఎవరిది తప్పంటారు? ఎవరు కంట్రోల్ చేసుకుంటే? అంటే అక్కడ పరిస్థితులు కూడా ఆలోచించాలండి. అక్కడ ఉన్న పరిస్థితి ఎవరిది తప్పనడానికి లేదు. జస్ట్ వచ్చిన కోపాన్ని ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం కొంచెం దాన్ని ఆలోచించినట్లయితే, లేదనుకుంటే నా పరిస్థితుల్లో మీ పొజిషన్ నేను వచ్చేసి ఆలోచించినట్లయితే అక్కడ కోపం రాదు. ఆలోచించాలి తప్పదు. ఎందుకంటే కోపం లేకపోతే ఇట్లాంటి విషయాలు వచ్చినట్లయితే మీ మధ్య ఉన్న సంబంధాలు తెగిపోతాయి. ఆ తర్వాత మనం బాధపడ్డా అతకవు మళ్ళీ ఇంకా. సో ఈ చిన్న ఎమోషన్ అది ఓన్లీ సైకాలజికల్ ఎమోషన్, అది వేరే ఇంకేం కాదు. కాబట్టి ఈ ఎమోషన్ ని మనం కంట్రోల్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఏదో అంటారు కత్తిపోటునైనా వెనక్కి తీసుకోవచ్చు కానీ అన్న మాట వెనక్కి రాదంటారు. అంటే అక్కడ మాట వేరు, ఇక్కడ కోపం వేరు. మీరు మాట పడ్డా ఇంకా వేరే ఉన్నా అది అయిపోతుంది. కానీ కోపం వల్ల నేను ఎమోషన్ లో ఉండి మీరు ఎమోషన్ లో ఉండి ఉన్నదనుకోండి, ఇద్దరు యాక్చువల్ ఇంట్లో జరిగినా కానీ అది భార్య భర్తల మధ్య సంబంధం క్లియర్ గా ఉండదు, అది దెబ్బతింటుంది అక్కడ. సో ఏదో ఇష్యూ వచ్చినప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు 2 సెకండ్స్ మీరు పాజ్ ఇచ్చినట్లయితే, కొంచెం గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ గ్యాప్ లో మీ ప్రశాంతత వచ్చేస్తుంది. సో మీరు కొంచెంసేపు ఆలోచించండి, ఆటోమేటిక్ మీ కోపం అనేది ఉండదు. మనం అవతల వాళ్ళ సిచువేషన్ నుంచి ఆలోచించాలి. ఎదుటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇంతకుముందు చెప్పాను చూడండి, నా పక్కన కూర్చున్న వ్యక్తిగా ఆ పక్క వ్యక్తికి కిడ్నీది తీసేసేయండి. సో అదే సిచ్యువేషన్ ఆయన గురించి ఆ పొజిషన్ ఇమీడియట్ నేను వెళ్ళిపోయాను అక్కడికి, వెళ్ళిపోయేసి నాకు ఆయన మీద జాలి కలిగింది. సో అట్లా అనమాట. అదే 1 నిమిషం ఆగేసి ఎందుకు కోపడాలి అనేది కొంచెం ఆలోచించుకుంటే చాలా వరకు రిలేషన్స్ బాగుంటాయి. ఎందుకు కోపడ అనుకున్నా జస్ట్ ప్రశాంతతగా ఉన్నా చాలు, ఒక 2 నిమిషాలు లేదా 1 నిమిషం ఆ గ్యాప్ ఇచ్చినట్లయితే కోపం తగ్గిపోతుంది. ఈ చిన్నదాన్ని పెట్టుకొని మనం చాలా సాగదీస్తాం, ఎమోషనల్ ఇమీడియట్ దెబ్బతిలా ట్రై చేస్తాం, అదే ఆగమాగం చేస్తాం. ఈవెన్ ఫ్రెండ్ సర్కిల్ వస్తుంది, ఆఫీస్ లో వస్తుంది, ఇంట్లో వస్తుంది. అంత అవసరం కాలేదు కదండి. సో అంత ప్రశాంతంగా ఉంటే ట్రై చేద్దాం. ప్రశాంతంగా ఉన్నట్లయితే కుటుంబంతో సహా మన పరిసరాలు, మన పనిచేస్తున్న ప్లేస్ అవన్నీ కూడా మనల్ని అట్రాక్ట్ చేస్తాయి. హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, పీస్ఫుల్ గా ఉంటుంది. నిజంగా ఒక క్షణం ఆలోచిస్తే బాగుంటుంది, కోపం రానికుండా. ఎలా అండి మరి మన ఒక్కసారి విపరీతమైన కోపం వచ్చినప్పుడు, మీరు అన్నారు ఆఫీస్ అని మనం కోపడలేము, ఇంట్లో భార్య మీద అయితే కోపడతారు. అంటే భార్య వైపు మాట్లాడానని కాదు కానీ జనరల్గా మళ్ళీ అక్కడ నుంచి సైకిల్ మీరు చెప్పినట్టు పిల్లల దగ్గర నుంచి అంతా రొటేట్ అవుతూ ఉంటుంది. మరి అంత కోపం వచ్చినప్పుడు మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఏమైనా టిప్స్ ఉన్నాయండి దీనికి? ఫస్ట్ కొన్ని రకాల టిప్స్ ఏంటంటే, మీరు గతంలో చెప్పుకుంటూ వచ్చారు, కొన్ని కోపం వచ్చినప్పుడు కొంచెం పాజ్ ఇచ్చేసి 1 2 3 4 10 వరకు లెక్క పెట్టండి అని అవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. అసలు పాసిబుల్ అవుతుంది. కౌంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత గ్యాప్ వస్తుంది, ఆ ఇష్యూ నుంచి కొంత గ్యాప్ వస్తుంది, ఆ గ్యాప్ తో కూల్ అయిపోతుంది. ఇక రెండవది ఏంటంటే మనం పర్సనల్ గా మెడిటేషన్ ప్రాక్టీస్ చేయాలండి. మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇట్లాంటి కోపాలు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు దానికి ఇమ్మీడియట్ గా యాక్ట్ అవ్వకుండా, ఇమ్మీడియట్ గా రియాక్షన్ ఇవ్వకుండా ఓన్లీ సింపుల్ కొంచెం ప్రశాంతంగా అన్నట్లయితే అది మనకు తగ్గిపోతుంది. నెక్స్ట్ అక్కడ జరిగినప్పుడు భార్య భర్తల మధ్య కానీ కుటుంబ సభ్యుల మధ్య కానీ జరిగినప్పుడు ఆ ఇష్యూని అంతటితో వదిలేసేయాలి. దాన్ని వదిలేసి మళ్ళీ మనం కూర్చొని డిస్కస్ చేసుకున్నట్టు ప్రశాంతంగా ఉంటుంది. అలాంటివి ఏమి ఉండవు. మెయిన్ మనకు కావాల్సింది మెడిటేషన్ ఫస్ట్, ఆ తర్వాత కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్. సో ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయడం అవుతుంది,
మన బాడీలో ఎండార్ఫిన్ అనే ఒక ఎంజైమ్ రిలీజ్ అవుతుంది, హార్మోన్ రిలీజ్ అవుతుంది. సారీ, ఆ హార్మోన్ ఏంటంటే హ్యాపీ హార్మోన్ అది. సో హ్యాపీ హార్మోన్ ఏం చేసి ఈ ఇక్కడ జరిగిన ఎమోషన్తో వచ్చిన హార్మోన్స్ అన్నింటి, కెమికల్స్ అన్నింటి కూడా బ్యాలెన్స్ చేసుకుంటుంది. కాబట్టి ఏం చెప్తున్నారంటే ఈ ఎమోషన్స్, కోపంతో చాలా ఎక్కువ బాధపడేవాళ్ళు కనీసం రోజుకి 10 నిమిషాలు నవ్వాలి, లేదా 10 నిమిషాలు యాక్టివ్ ఉండాలి వర్క్, లేదా మీకు ఇష్టం ఉన్న పని చేయండి 10 నిమిషాలు. మీ ఫ్యామిలీని అంటే ఫ్యామిలీ నుంచి పక్కకు వచ్చేసి ఒక 10 నిమిషాలు మీ సొంతానికి మీరు యూజ్ చేసుకోండి. సో దానికి మీకు ఈ ఎండార్ఫిన్ బాగా రిలీజ్ అవుతుంది, హ్యాపీనెస్ వచ్చేస్తుంది. అట్లా ప్రాక్టీస్ చేసి చూడండి, 100% రిజల్ట్ మీకు కనిపిస్తుంది. మీకు ఇలా ఇక 21 days దీన్ని ప్రాక్టీస్ చేస్తే మీ లైఫ్ లో మీకు కోపం రాదు. అంటే ఎక్కువ ఎప్పుడు కోపడుతుండే వాళ్ళకి ఇవి యూజ్ అవుతాయి, అందరికి యూజ్ అవుతుంది. కోపం పడే వాళ్ళకి యూజ్ అవుతుంది, కోపం నటించే వాళ్ళకి యూజ్ అవుతుంది. అందరికి నటించడం కూడా చాలా మంది నటించకపోతే ఆఫీస్ లో వర్క్ చేయించుకోలేరు, పిల్లలతో పని చేయించుకోలేము, చదివించలేము. మేకపోతు గాంభీర్యాలంటారా? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మ్యామ్.